హాయ్ ఫ్రెండ్స్, నేను మ్యాట్రజోన్ హఫీజ్. నాతో ఉన్నది జుబేర్ బ్లాగర్. ఈ వీడియో నాది యూట్యూబ్ లో ఫస్ట్ వీడియో, అది కూడా కుండ చికెన్ దావత్. ఖచ్చితంగా యూట్యూబ్ నుంచి నాకు సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. మన దావత్ కుండ చికెన్. చికెన్ కి అయ్యే సామాను చికెన్ తీసుకోవడానికి పోయినాం. చికెన్ మసాలాలు తీసుకొని లొకేషన్ చేరుకోగా మన జుబేర్ బ్లాగర్ అయితే కింద పడ్డాడు. ఇక్కడ నుంచే మనకు ఫన్ స్టార్ట్ అయిపోయింది. కింద ఒక సాప వరుసుకొని తెచ్చిన సామాన్ అంతా దాంట్లో పెట్టుకొని కట్టెలకు పోయినాం. తర్వాతిగా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కోసుకొని రెడీ పెట్టుకున్నాం. అంతా కోసి రెడీ పెట్టుకున్నాక కోతులతోని ఒక లొల్లి ఒక 20 నిమిషాలు మమ్మల్ని పిచ్చోళ్ళని చేసినాయి. మేమేమో దావా చేసుకోగా నలుగురం, అవేమో 50-60 కోతులు వచ్చినాయి. ఇగో ఇట్లా డబ్బలం కొట్టుకుంటా బండి ఎక్సలెట్ ఇచ్చుకుంటా ఇట్లా నిలగొట్టినా. తిరిగి ఇట్లా ఎప్పుడైనా ఇట్లా దావత్ చేసుకుంటే కోతులను చూసుడు మాత్రం అస్సలు మర్చిపోకురి. కోతులున్న కాడ దావత్ పెట్టుకోకురి. ఇక కొత్తిమీర చికెన్ మంచిగా కడిగి మసాలాలు చికెన్లో వేసినాం. పొయ్యి ముట్టించి కుండ మంచిగా కడుక్కొని మాల్ మసాలాలు కలిపి పెట్టిన చికెన్ ను కుండలో వేసినాం. ఆవిరి పోకుండా కుండకు ఒక మూతకా గట్టి పొయ్యి మీద పెట్టినాం. ఇరవై నిమిషాలకు మంచిగా ఉడికింది. కుండ చికెన్ మొత్తానికి రెడీ అయింది. ఇక అందరం కాలు చేతులు మంచిగా కడుక్కొని తినడానికి కూకున్నాం. కుండ కట్టిన మూతకాకు తీసి అందులో జర నిమ్మకాయ పిండుకొని మనిషికింత తిన్నాం. ఇక ఒక ముక్క నోట్లో వేసుకొని తిన్నా టేస్ట్ మాత్రం ఒక రేంజ్ ఉంది పో. మేము తినగా మధ్యలో డాకేజ్ బాయ్ వచ్చిండు. ఆనికి కూడా 2 ముక్కలు వేసినాం, లేకుంటే ఆడు ఫీల్ అవుతాడని. ఇక ఏముంది, ఇంకా మన దావత్ అయితే అయిపోయింది. అన్ని చదువుకొని పోతున్నాం. తెలుసు కదా, ఇది నాది ఫస్ట్ వీడియో. సపోర్ట్ చేయరి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మంచి దావత్.